శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కొత్త చెరువులో సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. సమ్మెలో భాగంగా 9వ రోజు పుట్టపర్తి రోడ్లపై కరపత్రాలు పంచుతూ నిరసన తెలిపారు. కొత్త చెరువులో కార్మికులు పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. పెండింగ్ వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరిస్తానని యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చిన మంత్రి లోకేష్ ఇప్పుడు తన మొర ఆలకించడం లేదన్నారు. సీఎం గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి పొర్లు దండాలు పెడుతూ విన్నవించుకున్నది ఏమనగా, అయ్యా మాకు గత 6 నెలలుగా వేతనాలు లేవు, స్కీమ్ మూతపడే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఉన్న QCQA రిపోర్ట్ రద్దు చేసి మీరు మాకు కార్మికులను కాపాడి స్కీమును కాపాడవాళ్ళుగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. మేము 9 రోజుల నుంచి కంటనీరు పెట్టి పస్తులుంటూ చేస్తున్నాం. ఇది అధికారుల నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యమా మాకైతే తెలియడం లేదు. మాకు ఎవ్వరు కూడా ఇంతగా కనీసం ఈ రోజు వస్తుందని పాపాన్ని కూడా చెప్పిన పాపాలు కూడా లేవు. కాబట్టి దయచేసి మేము అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా మా మర వినండి. సత్యసాయి బాబా గారు ఎంతో సదుద్దేశంతో చేసిన ఈ ప్రాజెక్టుని మీరు కాపాడతారని మరొకసారి మీకు విన్నవించుకుంటాం. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు, మేము ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తే నేను దత్తత తీసుకుంటానని చెప్పారు.